78 question. What is the main cause arises? What is the main cause to arise friction? ఫ్రిక్షన్ కలగడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనం ఈ విధంగా కనుక నడుస్తూ ఉన్నట్టయితే మనకు ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటాము? ఫ్రిక్షన్ అంటాం. మరి ఈ ఫ్రిక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈ ఆబ్జెక్ట్ ఇటు కదులుతూ ఉన్నట్టయితే దీన్ని కదలకుండా ఇది ఆపోజిట్లో ఎందుకు వర్క్ చేస్తుంది అని అంటే, ఏ వస్తువైనా ఒక సర్ఫేస్ మీద ఇంకొక వస్తువు కనుక కదులుతూ ఉన్నట్టయితే ఈ సర్ఫేస్ లోపల ఏముంటామంటే మనకు బంప్స్ ఉంటాయి. ఈ సర్ఫేస్ మీద ఏముంటాయి? మనకు బంప్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కనుక కదులుతూ ఉన్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ వలన కొంత ఏమవుతుంది? మనకు అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఆ అబ్స్ట్రక్షన్ ఏమంటాం? మనము ఫ్రిక్షన్ అంటాం. సో ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో ఫ్రిక్షన్ ఏ విధంగా ఎట్లా అరైజ్ అవుతుంది? డ్యూ టు ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో దాని వలన మనకేమవుతుంది? ఫ్రిక్షన్ అనేది కలగడం జరుగుతుంది. ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇవి టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ ఎర్త్ మీద రోల్ అవుతూ ఉన్నాయి. ఈ రోల్ అవుతూ ఉన్నప్పుడు దీని మీద చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటవి ఈ కింద ఎర్త్ సర్ఫేస్కి. కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ వలన ఫ్రిక్షన్ అనేది అరైజ్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్. డస్ ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్. ఫ్రిక్షన్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుందా? ఫ్రిక్షన్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ కాదు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ question number 80. See here, what is the relation between friction and normal force? ఫ్రిక్షన్కి నార్మల్ ఫోర్స్కి రిలేషన్ ఏంటి? ఒక వస్తువును కనుక ఈ విధంగా కనుక తీసుకున్నట్టయితే దీని మీద కనుక నేను ఫోర్స్ని కనుక అప్లై చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఆబ్జెక్ట్ ఈ దిశలో కదులుతుంది. కదిలినప్పుడు ఈ కింద ఉన్న ఎర్త్ లేదా ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి ఆపోజిట్లో కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఇంకొక ఫోర్స్ అప్లై అవుతుంది. పర్పెండిక్యులర్గా ఈ పనిచేసే బలాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం. ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. ఈ నార్మల్ ఫోర్స్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మధ్య రిలేషన్ ఏంటి అంటున్నాడు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. ఈ ప్రపోర్షనల్ సింబల్ని కనుక తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఈ కాన్స్టెంట్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అనడం జరుగుతుంది. ఇది మనకు రిలేషన్ బిట్వీన్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్